గ్రేటర్లో ఎలక్ట్రిక్ ఆటోల వినియోగంపై ఫోకస్ పెంచింది సర్కార్. ఇందులో భాగంగానే కాలం చెల్లిన ఆటోలను పూర్తిగా బ్యాన్ చేసేలా చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్లో ప్రస్తుతం 15,000 వరకు ఆటోలున్నట్లు గుర్తించారు. ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలులో డిస్కౌంట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో ట్యాక్స్తో పాటు రిజిస్ట్రేషన్లు ఫ్రీగా చేస్తోంది రవాణా శాఖ. గ్రేటర్ సిటీలో కాలుష్యం కంట్రోల్కు చర్యలు ముమ్మరం చేసింది సర్కార్. పొల్యూషన్ కు ప్రధాన కారణంగా భావిస్తున్న డీజిల్ ఆటోలను ఔటర్ రింగ్ రోడ్ అవతలకు తరలించాలంటూ సీఎం ఆదేశించారు. దీంతో ఆ ఏర్పాట్లలో ఉన్నారు ఆర్టీఏ అధికారులు. రాబోయే రోజుల్లో హైదరాబాద్, ఢిల్లీ మాదిరిగా కాలుష్యం బారిన పడకుండా డీజిల్ వాహనాలను తగ్గించే పనిలో పడ్డారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో సిటీలోని డీజిల్ ఆటోలతో పాటు ఇతర జిల్లాల నుంచి ఇక్కడ నడుస్తున్న ఆటోల లెక్కలు తీస్తున్నారు. హైదరాబాద్లో 22 ఏళ్లుగా డీజిల్ ఆటోలపై నిషేధం ఉన్నా రోజురోజుకు వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. కొందరు ఇతర జిల్లాల్లో ఆటోలు కొని నగరానికి తీసుకొచ్చి నడుపుకుంటున్నారు. దీనిపై అధికారులకు ఇంతకు ముందే సమాచారం ఉన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎం ఆదేశించడంతో యాక్షన్ కు సిద్ధమవుతున్నారు. గ్రేటర్లో అన్ని ఆటోలు కలిపి 1.10 లక్షల వరకు ఉన్నాయి. 2002లో ఆటోలపై నిషేధం విధించే నాటికి 50,000 నుంచి 60,000 వరకు మాత్రమే ఉండగా వివిధ సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉపాధి కోసం 25,000 ఆటోలకు పర్మిషన్ ఇచ్చారు. మిగిలినవన్నీ ఇతర జిల్లాల నుంచి వచ్చి దొడ్డిదారిన తిరుగుతున్నవేనని తేల్చారు. ఇందులో డీజిల్ ఆటోలు 15,000కు పైగానే ఉంటాయని అధికారులు అంటున్నారు. 15 ఏండ్లు దాటిన ఆటోలు 2,000 లోపు ఉంటాయి. వీటన్నింటినీ ఔటర్ దాటించాలన్న లక్ష్యంతోనే అధికారులు పనిచేస్తున్నారు. ఆటోల తరలింపు విషయమై ఆటో సంఘాల లీడర్లతో చర్చిస్తున్నారు అధికారులు. సిటీని కాపాడుకోవాలంటే పొల్యూషన్ పెరగకుండా చూసుకోవాలని, అందులో భాగంగా డీజిల్ వాహనాలకు వచ్చే తిప్పలను సీఎం ఆదేశాలపై వివరిస్తామంటున్నారు. అందరి అంగీకారంతోనే ఆటోలను బయటకు పంపేలా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. వారి ఉపాధి కోల్పోయే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఎలాంటి సహకారం అందించాలనే దానిపై ప్రభుత్వంతో మాట్లాడతామంటున్నారు. మరోవైపు ఇతర జిల్లాల ఆటోలు 15 ఏండ్లు దాటిన ఆటోల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అంటున్నారు అధికారులు. వేరే జిల్లాకు సంబంధించిన ఆటోలు సిటీలో తిరిగితే ఫైన్లు వేస్తామంటున్నారు. వినకుండా మళ్లీ వచ్చి దొరికితే సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సిటీలో తిరిగే డీజిల్ ఆటోల్లో అధికంగా పక్క జిల్లాల నుంచి వచ్చినవే ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ జిల్లాలకు చెందినవి ఎక్కువగా ఉన్నాయి. వీటిని పంపిస్తే సగం సమస్య తీరిపోతుందంటున్నారు. మిగిలిన వాటిని తిరగకుండా నియంత్రించాలంటే ఏదో ఒక లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. డీజిల్ ఆటోలు ఔటర్ దాటి పంపిస్తే ప్రభుత్వం వారికి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఆటోలు కొంటే ట్యాక్స్ ఫ్రీతో పాటు రిజిస్ట్రేషన్ మినహాయింపు ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పాత ఆటో స్క్రాప్ చేసి ఎలక్ట్రిక్ ఆటో కొనాలనుకుంటే సబ్సిడీ ఇచ్చే విషయంపై ఆలోచన చేస్తామంటున్నారు అధికారులు.